హాయ్ మేడం. హాయ్ అమ్మా, ఈరోజు ఏం డౌట్? మేడం మన ఫాలోవర్ ఒకరు మెసేజ్ చేశారు మేడం. స్కిన్ అంతా అన్ఈవెన్ అయిపోతుందంట మేడం రీసెంట్గా ఒక 2-3 మంత్స్ నుంచి. నెక్స్ట్ ఫేస్లో గ్లో రావడానికి, ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, డార్క్ స్పాట్స్ అండ్ యాక్ని ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి అన్ని ఆల్ స్కిన్ టైప్స్కి ఏ సీజన్లో అయినా సరే స్కిన్ హెల్తీగా ఉండడానికి డైలీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పమన్నారు మేడం. ఓకే ఓకే చాలా అంటే చాలా పెద్ద క్వశ్చన్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారు. సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఏంటంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ 2 to 3 మంత్స్ నుంచి అవుతుందని అన్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే అసలు ఎందుకు ఈ 2 to 3 మంత్స్లో వాళ్ళకి ఏం జరిగింది అంటే మెడికల్ ఇష్యూస్ వచ్చి మెడిసిన్స్ ఏమైనా యూస్ చేశారా, లేదనంటే కొత్తగా ప్రొడక్ట్స్ ఏమైనా వాడారా, లేదనంటే ట్రావెల్ చేసి వాటర్ చేంజ్ ఇట్లాంటివి ఏమైనా అయ్యిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా అయ్యిందంటే దానివల్ల వచ్చిందే కొంచెం ట్యాన్ క్లియర్ అనేది బ్యూటీ క్లినిక్స్ కానీ థెరపిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి ట్యాన్ క్లియర్ చేసుకొని హోమ్ రెమెడీస్ యూస్ చేసామంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఈ ట్యాన్కి హోమ్ రెమెడీస్ ఆల్రెడీ నేను ముందు బిఫోర్ వీడియోలో పెట్టాను, అవి చూసినా మీకు సరిపోతుంది. లేదు అని అంటే మరొకసారి చెప్తానమాట. సో మీరు ఈ రీజన్స్ వల్ల ఏ రీజన్ వల్ల మీకు బ్లాక్ అయ్యారో, ట్యాన్ పట్టిందో, అన్ఈవెన్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి బ్యూటీ క్లినిక్కి వెళ్ళండి, మీరు ఒకసారి ట్యాన్ క్లియర్ చేయించుకోండి. కెమికల్స్ అట్లాంటివి ఏమీ లేకుండా ట్యాన్ క్లియర్స్ చాలా వచ్చేసాయి, అవి చేస్తారు, మీరు చేయించుకోండి. ఆ తర్వాత హోమ్ రెమెడీ వచ్చేసరికి ఎవ్రీడే సన్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ సన్ ప్రొటెక్ట్ రాయండి, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చిన తర్వాత కంపల్సరీ క్లెన్జింగ్ మిల్క్తోని మనం క్లెన్స్ చేసుకోవాలి. క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేయాలనుకునే వాళ్ళకి క్లెన్జింగ్ బార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు బయట. సో క్లెన్జింగ్ బార్తోనైనా ఫేస్ అనేది డీప్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత టోనర్ కంపల్సరీ చేసుకోండి. ఇలా చేసుకుంటూ ఉండు మనం పపాయ పేస్ట్ కనుక ఫేస్కి అప్లై చేసి కాసేపు ఉంచి రిమూవ్ చేసినట్టయితే ట్యాన్ క్లియర్ అవుతుంది. అలాగే మనకి బంగాళాదుంప పేస్ట్ చేసుకొని దాన్ని పెట్టుకున్న ట్యాన్ క్లియర్ అవుతుంది. కీరా దోస పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ట్యాన్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మసూరి దాల్ అంటారు కదా, ఎర్ర కందిపప్పు. సో ఎర్ర కందిపప్పు కొంచెం బియ్యము కలిపేసి పౌడర్ చేసుకొని మెత్తగానే దాన్ని ప్యాక్ కింద వేసుకున్నా సరే ఆటోమేటిక్గా ట్యాన్ అనేది క్లియర్ అవుతుంది. వీటిలో ఏమైనా చేయండి, ట్యాన్ క్లియర్ అవుతుంది. క్లియర్ అయ్యిందో లేదో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. సెకండ్ వ్యూయర్ అడిగింది ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్, ఆల్ సీజన్స్లోని యాక్నీ మార్క్స్, హెల్తీ స్కిన్, నెక్స్ట్ ఎటువంటి స్కిన్ కన్సర్న్స్ లేకుండా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలని అడిగారనమాట మనల్ని. సో దానికి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఇంటర్నల్గా కానీ ఒకటి చేసి వదిలేయకూడదు, అలాగే ఎక్స్టర్నల్ ఒకటి చేసి వదిలేయకూడదు. సో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా స్కిన్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఏంటేంటి చేయాలన్నది మనం చూద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ వచ్చేసరికి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం అని, గ్రీన్ లీవ్స్ తీసుకోవడం అని, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం అని అంటే వాటర్, కొబ్బరి నీళ్ళు, బార్లీ, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం. జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్, బేక్డ్ ఫుడ్స్ ఇట్లాంటివి కొంచెం తగ్గించుకోవాలి. అంటే పూర్తిగా మానేమని అయితే నేను చెప్పను, బట్ తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో అవి తినేటప్పుడు ప్యారలర్గా కొంచెం జ్యూసెస్ అవి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి మెడిసిన్స్ అవి వాడేటప్పుడు మాత్రం దాన్ని కూల్ చేయడానికి కంపల్సరీ కూలింగ్ ప్రోడక్ట్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. అది కాకుండా కొంచెం లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే దాని రిలేటెడ్ మెడిసిన్ కూడా వాడుతూ ఈ కూల్ ఐటమ్ అంటూ తీసుకోవాలన్నమాట. ఇంటర్నల్గా ఇవన్నీ చేస్తూ ఎక్స్టర్నల్గా ఏంటంటే కంపల్సరీ మార్నింగ్ రొటీన్ అండ్ నైట్ రొటీన్ అన్నది చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అసలు మార్నింగ్ అండ్ డే రొటీన్లోని మనకి ఏంటి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి అని అనుకుంటే కంపల్సరీ CTMP CTMP రూల్స్ అన్నది పాటించాలన్నమాట. C ఫర్ క్లెన్జింగ్, T ఫర్ టోనింగ్, M ఫర్ మాయిశ్చరైజర్, P ఫర్ ప్రొటెక్ట్. సో మార్నింగ్ వచ్చేసరికి క్లెన్జింగ్ అంటే ఏంటంటే మనం స్నానం చేసేటప్పుడు వాడే సోప్స్ అవ్వచ్చు, లేదనంటే బాడీ వాష్ అవ్వచ్చు, లేదా నలుగుపిండి పెట్టుకునే వాళ్ళు నలుగుపిండి అవ్వచ్చు. ఏదైనా సరే బాడీని మార్నింగ్ మనం నైట్ అంతా పడుకోవడం వల్ల మార్నింగ్ టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి దాన్ని క్లీన్ చేసుకునే విధానాన్ని మార్నింగ్ క్లెన్జింగ్ అని అంటాము. దీంట్లో మీరు ఏది కంఫర్ట్ అయితే అది క్లెన్స్ చేసుకోవచ్చు.
టోన్ ఎందుకనంటే పోర్స్ అన్నది మనకి మ్యాక్సిమైజ్ అయిపోతాయి అనమాట. దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి టోనర్ అన్నది చేసుకుంటాం. టోనర్ ఎప్పుడు వాటర్ బేస్డ్ ఉంటుంది, ఓన్లీ ట్యాపింగ్ మోషన్లో చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో మాయిశ్చరైజర్ వచ్చేసరికి చాలామందికి డౌట్ ఏంటంటే సమ్మర్ సీజన్లో మాయిశ్చరైజర్ వాడము, వింటర్లోనే మేము వాడతాము, సమ్మర్కి ఎందుకు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఏ సీజన్ అయినా బాడీకి కంపల్సరీ హైడ్రేషన్ ఇవ్వాలంటే మాయిశ్చరైజర్ ఇవ్వాల్సిందే మనం. సో సీజనల్గా మాయిశ్చరైజర్ టెక్స్చర్ అన్నది మీరు చేంజ్ చేసుకుంటూ ఉండండి. సో సమ్మర్ సీజన్ వచ్చేసరికి జెల్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి, అదే వింటర్ సీజన్ వచ్చేసరికి క్రీమ్ బేస్డ్ మాయిశ్చర్ యూస్ చేయండి. సమ్మర్ సీజన్లో 1 టైం సరిపోతుంది, వింటర్ సీజన్లో మీరు తీసుకున్న ప్రోడక్ట్ని బట్టి 2 టైమ్స్ 3 టైమ్స్ అన్నది అప్లై చేసుకుంటూ ఉండండి. సో ఇది కంపల్సరీ మాయిశ్చరైజర్. అసలు ప్రొటెక్ట్ అంటే ఏంటి మేడం, అసలు ప్రొటెక్ట్ ఎందుకు చేయాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడైనా లేదంటే మనం వర్క్ చేస్తున్న ఏరియాలైనా లైట్స్ హెవీగా ఉండడం కానీ, సన్లైట్ ఎక్కువగా పడడం కానీ, ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఏంటంటే బాడీ ఆ హీట్కి సన్ రేసెస్కి కూడా బాడీ అన్నది చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఎఫెక్ట్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవడానికి సన్ ప్రొటెక్ట్ అనేది యూస్ చేస్తాం. ఇందులో అయితే చాలా రకాలు ఉంటాయి అన్నమాట. యూవీ రేసెస్ అని, ఏవీ రేసెస్ అని, ఇట్లాంటివన్నీ ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ అని, డబుల్+, ట్రిపుల్+ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని అక్కడ టెక్నీషియన్ ఉంటారు, టెక్నీషియన్తో కన్సల్ట్ చేసి మీరు అన్నది సన్ స్క్రీన్ తీసుకుంటే మాత్రం మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సన్ స్క్రీన్ వాడిన తర్వాత కూడా అది ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుందో అన్ని అవర్స్ మాత్రమే ఉంచి ఆఫ్టర్ దట్ అవర్స్ ఖచ్చితంగా దాన్ని మనం క్లీన్ చేయాల్సిందేనమాట. సో ఇలా సన్ ప్రొటెక్ట్ రాసుకొని మనం బయటకు వెళ్ళడం వల్ల మనకి సన్ నుంచి వచ్చే యూవీ రేసెస్ నుంచి మన స్కిన్కి ప్రొటెక్షన్ అన్నది ఏర్పడుతుంది అనమాట. సో ఈ సన్ ప్రొటెక్ట్ కూడా మనకి ఏంటంటే క్రీమ్ బేస్డ్ దొరుకుతున్నాయి, జెల్ బేస్డ్ దొరుకుతున్నాయి, నాన్ స్టిక్ కూడా దొరుకుతున్నాయి. సో ఏది మనకి కంఫర్ట్ ఉందంటే అక్కడ టెక్నీషియన్తో మాట్లాడి అది మనం తీసుకొని యూస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. అలాగే ఈవినింగ్ రొటీన్ వచ్చేసరికి మీరు వర్కింగ్గా లేదంటే మీరు ఏమైనా బిజినెస్ చేస్తున్నారా, ఏదేమైనా సరే ఎప్పుడైతే మీరు కమ్బ్యాక్ హోమ్ అవుతారో అప్పుడు మనం చేసుకునేదాన్ని ఈవినింగ్ రొటీన్ అని అంటాము. మరియు బిఫోర్ బెడ్ రొటీన్ చేసుకున్నా సరే సరిపోతుంది, లేదా ఈవినింగ్ రొటీన్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఈవినింగ్ వచ్చేసరికి మనం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం క్లెన్జింగ్ మిల్క్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాగా డెప్త్లో ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో చెప్పాను కదా, క్లెన్జింగ్ మిల్క్ అన్నది మనకి సోప్ రూపంలోనే ఉంటుంది, లిక్విడ్ రూపంలోనే దొరుకుతుంది. ఏది మీకు అవకాశం ఉంటే అది తీసుకొని దాంతో క్లెన్స్ అన్నది చేసుకుంటారనమాట. నెక్స్ట్ టోనింగ్ వచ్చేసరికి ఈవినింగ్ రొటేషన్లో టోనింగ్ ఎప్పుడు కూడా కాటన్ మీద వేసుకొని కొంచెం డ్రాగ్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అంటే మనకి పోర్సెస్లో ఉన్న డస్ట్ కూడా రిమూవ్ అవుతుంది ఈ టోనర్ వల్ల కూడా. సో అలా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు టోనింగ్ అన్నది ట్యాపింగ్ మోషన్లో చేసుకోండి. సో మాయిశ్చరైజర్ అన్నది మీరు స్కిన్ని బట్టి యూజ్ చేస్తారు కాబట్టి అది మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటారు. సో ప్రొటెక్ట్ ఈవినింగ్ సిటీఎంపీలో ప్రొటెక్ట్ ఉంది కదా మేడం, ప్రొటెక్ట్ చేయాలా. సో ఈవినింగ్ మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి సన్ ప్రొటెక్ట్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనండి. సో ఇది మనం చేసుకున్న తర్వాత మన రెగ్యులర్ షెడ్యూల్ ఏముంటే అవి చేసుకుంటారు. కానీ ఇది పెనిట్రేట్ అయినంత వరకు కూడా వీటికి కొంచెం టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చిన తర్వాత మనం వేరే పనికి వెళ్తే అది స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి దాని వర్క్ అన్నది అది చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో నైట్ ఎప్పుడు ఏం చేసినా సరే చాలా థిన్ ప్రొడక్ట్స్ అన్నది యూజ్ చేయాలన్నమాట. ఎందుకనంటే నైట్ అప్పుడు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి కొంచెం థిన్ ప్రొడక్ట్ బాడీలోకి పెనిట్రేట్ అయ్యే ప్రొడక్ట్ మనం చేసుకుంటే ఆటోమేటిక్గా స్కిన్ హెల్తీగా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మన ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఇవి చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ సీజన్లోనైనా మంచి రిజల్ట్ వస్తుంది. ఈవెన్ పింపుల్ ఉన్నది, యాక్నీ స్టేజ్కి వెళ్ళిపోయింది, యాక్నీ స్కార్స్ వచ్చేసాయి అని అనుకున్నా సరే ఈ స్కిన్ రొటీన్లో ఆటోమేటిక్గా మనకి కవర్ అవుతుంది. అదే కాకుండా యాక్నీ స్కార్స్కి వాటికి ఏంటి హోమ్ రెమెడీస్ అన్నది ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో చెప్పున్నాను. సో ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ అవన్నీ కూడా ఈ వీడియోలోనే చెప్తే బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. కానీ మోస్ట్లీ హోమ్ రెమెడీస్ అన్నీ చేసుకుంటుండండి. ఈ సిటీఎంపీ డైలీ చేస్తూ వీక్లీ వన్స్ ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి. అది మీరు ఇంట్లో తయారు చేసుకున్నదా, లేదంటే కొనుక్కున్నదా, లేదంటే షీట్ మాస్క్లా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ
ఫేస్కి ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు దాని మీద అవగాహన లేదు అని అంటే మీరు ఆల్రెడీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉంటారు కదా, బ్యూటీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఇట్లా ప్యాక్ కావాలండి అని అడిగినా వాళ్ళు కూడా మనకి సజెస్ట్ చేస్తారనమాట. అది కాకుండా అట్లీస్ట్ 10 to 15 days బిట్వీన్ ఒకసారి స్క్రబ్బింగ్ అన్నది ప్రిఫర్ చేయండి. చాలామంది డైలీ స్క్రబ్బింగ్ చేస్తారు. డైలీ స్క్రబ్బింగ్ చేయాల్సిన రిక్వైర్ ఎవ్వరికి లేదనండి. ఎందుకనంటే స్క్రబ్బింగ్ చేయడం వల్ల డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. డెడ్ సెల్స్ అన్నది మనకి ఫామ్ అవ్వడానికి 10 to 15 days, కొందరికి 21 days కూడా టైం పడుతుంది. సో డెడ్ సెల్స్ లేకుండా మనం స్క్రబ్బింగ్ చేస్తే ఏమవుతుందంటే స్కిన్ కూడా ర్యాషెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2 weeks once కానీ 10 days ఆఫ్టర్ కానీ స్క్రబ్బింగ్ అన్నది చేసుకోండి. ఏం చేసినా సరే ఒక టెక్నికల్గా చేయడానికి ట్రై చేయండి. లేదు మాకు రాదు అని అంటే జస్ట్ ప్యాక్ వేసుకొని ఊరుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి అట్లీస్ట్ మంత్లీ కానీ 1.5 months కానీ 2 months once కానీ ఫేషియల్ అన్నది ప్రిఫర్ చేయండి. ఫేషియల్ అన్నది ఏంటంటే మెయిన్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, రిలాక్సేషన్ వస్తుంది, స్కిన్ ప్యాంపరింగ్ అవుతుంది. సో ఇంత కష్టపడుతున్నాం మనం, మన స్కిన్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలండి. ఆ రెస్ట్ మోడ్ అన్నది ఎప్పుడైతే మీరు బ్యూటీ పార్లర్స్ కానీ క్లినిక్స్ కానీ వెళ్ళి ఒక థెరపిస్ట్తో చేయించుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం స్కిన్ అంతా కూడా చాలా ఫేస్ రిలాక్స్డ్గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో నెక్స్ట్ ట్యాన్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతుంది, మజిల్ టోన్ అవుతుంది, స్కిన్ టైటనింగ్ అవుతుంది, కంప్లీట్గా రిలాక్సేషన్ ఉంటుంది అనమాట ఫేషియల్ వల్ల. సో కానీ చేయించుకునే ఫేషియల్ ఏంటంటే మీరు మీ స్కిన్కి తగ్గట్టుగా, సీజన్కి తగ్గట్టుగా, మీ ఏజ్కి తగ్గట్టుగా, మీ స్కిన్ టెక్స్చర్కి తగ్గట్టుగా మీరు కొంచెం అనాలిసిస్ చేయించుకొని వాళ్ళ బ్యూటిషియన్స్ చేత ఏది మీకు సూటబుల్ అవుతుందో అదే చేయించుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి మంచి ఫేషియల్స్ వచ్చాయి. అందులో అరోమా ఫేషియల్స్, న్యాచురల్ ఫేషియల్స్, ఆర్గానిక్ ఫేషియల్స్, వీగన్ ఫేషియల్స్ అని చాలా వచ్చాయి అనమాట. కొంచెం మీరు వాళ్ళతో కన్సల్టెంట్ చేసుకొని ఫేషియల్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో చాలామంది అడుగుతున్నారు, ఇంతకుముందు అలాంటివి ఏమీ లేదు, ఇప్పుడు ఇలాంటివి ఏంటి, ఎందుకు ఇలాంటివి, ఇట్లాగా అన్నీ మనకు ఒక చిన్న డౌట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకనంటే అప్పట్లో మనకి ఏంటంటే ఇంత పొల్యూషన్ లేదు, ఇంత రేడియేషన్ లేదు. సో సన్ కూడా ఎంత డ్యామేజ్ అయితే మన స్కిన్కి చేసేది కాదు. ఇంకా నెక్స్ట్ మనం ఇంట్లో ఉండేవాళ్ళం, ఎక్కువ లేడీస్ అనేది ఇంట్లో ఉండేవారు. కానీ ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము, పొల్యూషన్లో తిరుగుతున్నాము, హెల్దీ ఫుడ్కి మనకి టైం సరిపోవట్లేదు, రన్నింగ్ రేస్ చేస్తున్నాం మనం అనకూడదు కానీ వర్కింగ్లోని, ఇంట్లోని కూడా పిల్లలతోని వాటితోని. సో మన స్కిన్ అంటే మనం ఇంతకుముందు లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి చాలా వేరియేషన్ వచ్చింది. కాబట్టి లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మనం ఎలాగైతే మనల్ని ఎడ్యుకేషన్ అన్నీ మన అప్గ్రేడింగ్ చేసుకుంటున్నామో అలాగే మన స్కిన్కి కూడా ప్యాంపరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మన స్కిన్ని కూడా చక్కగా ఒక పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటే అది మంచి హెల్తీగా తయారయ్యి మనం ఇంకా కాన్ఫిడెన్స్గా మన వర్క్స్ అన్నీ కూడా మనం చేసుకోవడానికి మనకి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే అప్పుడు ఫేషియల్స్ లేకపోయినా ఇప్పుడు ఉంటాయి, చేయించుకోవడం వల్ల మంచిగా జరుగుతుంది. అండ్ చాలామంది అంటారు మాకు ఇప్పటివరకు బాగానే ఉంది కదండి, ఎందుకండి మాకు అని చెప్పేసి అని అంటారు. ఈ బాగానే ఉన్న స్కిన్ ఇంకొక 10 years కూడా ఇంకా ఇదే రకంగా బాగా ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అన్నది. సో ఇవేమీ తప్పు కాదు, ఎప్పుడో ఒకసారి చేయించుకోవడం అస్సలు తప్పు కాదు. రెగ్యులర్గా అంటే అది నేను అయితే చెప్పలేను కానీ సో మీ దీన్ని బట్టి ఉంటుంది. బట్ ఇది చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఓకేనండి. సో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా దేనివల్ల వచ్చిందో ఐడెంటిఫికేషన్ చేసుకోండి, వాటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఈ ఫుడ్స్ ఇవన్నీ పాటించండి, హోమ్ రెమెడీస్ పాటించండి, సిటీఎంపి పాటించండి, డే అండ్ నైట్ రొటీన్ పాటించండి. అండ్ నేను చెప్పినట్టు మీరు ఫేషియల్స్, క్లీనప్స్ ఇట్లాంటివి ఏవి మీకు స్కిన్కి సూట్ అవుతుందో అక్కడ చెప్తారు మీకు బ్యూటీషియన్స్. దాన్ని మీరు ఫాలోఅప్ చేసుకోగలిగారంటే మాత్రం చక్కగా మంచి హెల్తీ స్కిన్ ఉంటుందండి. అందులో అయితే డౌట్ అయితే లేదనమాట. థ్యాంక్ యూ మేడం. Please like, share, comment and subscribe to Sri Siddhis Beauty Clinic and Institute near 3 Lamps Junction, Vizianagaram. Thank you.